హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బిగ్ బాస్ మండే ఎపిసోడ్ విషయానికి వస్తే మళ్ళీ దొంగతనాల పరంపర కొనసాగింది. గుడ్డు, చపాతి, సిగరెట్లు, అలాగే ఈ ఎపిసోడ్ లో బట్టాయిల దొంగతనం జరిగిందనమాట. ప్రియా మెంటర్ గా ఉన్న సారథ్యంలోనే ఈ బట్టాయిల దొంగతనం జరిగింది. అమ్మో, ఈ బట్టాయిల కోసం చాలా సేపే సాగదీశారు. తీరా చూస్తే ఆ కిచెన్ పైనే ఉంది బట్టాయిలు. అందరూ పాపం సుమన్ శెట్టిని మళ్ళీ అనుమానించింది ప్రియా. సుమన్ శెట్టి కూడా బాగా హట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ మాస్క్ మ్యాన్ అసలు ఏదో జీవితం కోల్పోయినట్టు పక్క రూమ్ లోకి వెళ్ళి కూర్చొని అలా ఏదో మాడు మొహం వేసుకుని అలా కూర్చున్నాడు. నాకు తెలిసి మాస్క్ మ్యాన్ చాలా అసలు ఏం తినట్లేదు, ఎందుకు తినట్లేదు అర్థం కావట్లేదు. ఏదో వాళ్ళెవరో క్యారెక్టర్ అసాసినేషన్ చేశానని చెప్పేసి తినట్లేదు అంటున్నారు. ఎందుకు అంత ఫీల్ అయిపోతావు అర్థం కదా. మా అయితే నేను స్ట్రాంగ్, నేను పిల్లని కొట్టిస్తాను, ఇలాంటి కబుర్లన్నీ ఆడినోడివి నువ్వెందుకు దీనికే ఫీల్ అయిపోతున్నావు హరిత హరీష్, అది నీకే తెలియాలి. నెక్స్ట్ టాపిక్ లోకి వచ్చేస్తే నామినేషన్స్ చాలా రసవత్తంగా సాగుతుంది అనమాట. తనుజ ఫస్ట్ ఎవరిని నామినేట్ చేసింది తెలుసా? మన మాస్క్ మ్యాన్ నామినేట్ చేసింది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఎవరైనా ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. వాళ్ళ మీద రెడ్ కలర్ పెయింట్ పూయాలి. ఫస్ట్ తనుజ ఏమొచ్చి మాస్క్ మ్యాన్ ని, నెక్స్ట్ ఫ్లోరెన్ నామినేట్ చేసింది. ఆ తర్వాత మనీష్ రీటుని, బర్నీని నామినేట్ చేశాడు. ఇంకా మిగతా నామినేషన్ ప్రక్రియ మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.